రాజకీయాల్లో అపరచాణిక్యుడు ఎవరి అంటే టక్కును గుర్తొచ్చే పేరు కేసీఆర్. ఎవరు ఊహించని రీతిలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే మేధావి ఆయన. ఎలాంటి వారినైనా వన్ సైడ్గా, ఇంకా చెప్పాలంటే తనకు పాజిటివ్గా మార్చుకునే పొలిటికల్ ఎక్స్పర్ట్. ఆయన మాట ప్రత్యర్థులకు వణికైతే సొంత పార్టీ లీడర్లకు శాసనం. ఏదైనా విషయంలో కేసీఆర్ డిసైడ్ అయితే ఆ పార్టీ అగ్రనేత నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఎవరైనా సరే జీ హుజూర్ అనాల్సిందే. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ పొలిటికల్ పవర్ బయట తగ్గడమే కాదు, సొంత పార్టీలోనూ తగ్గిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గుత్తా అమిత్ రెడ్డి ఇష్యూనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ కమ్ మండలి చైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు అమిత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసం బీభత్సంగా ట్రై చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొడుకు కోసం ఎమ్మెల్యే టికెట్ అడిగితే బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లిస్టులో అమిత్ రెడ్డి పేరును చేర్చలేదు. అప్పుడే ఘోరంగా డిసప్పాయింట్ అయిన గుత్తా ఈ ఎంపీ ఎన్నికల్లో నల్గొండ లేదా భువనగిరి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ను రిక్వెస్ట్ చేశారు. అటు ఆయన కూడా ఓకే అనడం, హరీష్ రావు కేటీఆర్లతో కూడా చెప్పించడం జరిగిందట. ఇక ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అనుకునే టైంలో గుత్తా అండ్ కోకు నల్గొండ బీఆర్ఎస్ నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పొలిటికల్ టర్మ్స్ బాగాలేవన్నది బహిరంగ రహస్యమే. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరీ ముఖ్యంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడమే జగదీష్ రెడ్డి కోపానికి కారణమట. అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా జగదీష్ రెడ్డి వర్గం ట్రై చేసిందనేది నల్గొండలో కొంచెం గట్టిగానే వినిపిస్తున్న పొలిటికల్ గాసిప్. గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, సమకాలికుడిగా చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తికి సాక్షాత్తు కేసీఆరే మాటిచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో కేసీఆర్ పవర్ తగ్గింది కాబట్టే పెద్ద అయిన మాటను లైట్ తీసుకుంటున్నారనేది తెలంగాణ భవన్ చుట్టుపక్కల వినిపిస్తున్న మాట. కేసీఆర్ మాటిచ్చినా కూడా నల్గొండ లీడర్లు ఎందుకు ఒప్పుకోవడం లేదో అర్థం కావడం లేదని క్యాడర్ చెప్పుకుంటున్నారు. రెండు గ్రూపులను పిలిచి కేసీఆర్ మాట్లాడితే సమస్య సాల్వ్ అవుతుందనేది ఇంకొందరి వాదన. కానీ బీఆర్ఎస్ బాస్ మాత్రం ఇందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పిలిచి మాట్లాడినాక కూడా వాళ్ళు వినుకుంటే తన పెద్దరికానికి విలువ తగ్గుతుందనే కేసీఆర్ సైలెంట్ అయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం తెలిసింది కాబట్టే తాను తప్పుకుంటున్నట్టు గుత్తా అమిత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిందట. ఫలితంగా గుత్తా అండ్ ఫ్యామిలీ ఇప్పుడు తెలంగాణ భవన్కు దూరంగా, గాంధీ భవన్కు దగ్గరగా జరుగుతున్నారని సమాచారం.